హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. కుడుమల టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయినామన్నమాట. కేజీఎఫ్కి స్ట్రైట్ పోతే కేజీఎఫ్ వస్తుందండి. రైట్ తీసుకుంటే మనకి యష్ ఫిలిం తీశారు కదా కేజీఎఫ్, సో అది షూటింగ్ స్పాట్ అంతా అక్కడ ఉంటుందంట. సో ఇప్పుడైతే మేము కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. చూసారు కదా, లింగాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ వెళ్దామంటే మనకి టెంపుల్ అనమాట. ఇదే టెంపుల్ ఎంట్రింగ్స్. సో చూసారు కదా, ఇక్కడ వెహికల్స్ అంతా టెంపుల్లోకి చాలా రష్ ఉందనుకుంటా. ఇక్కడే మాకు ఒక 20-30 మినిట్స్ అలా పట్టింది. ట్రాఫిక్ మాత్రం ఫుల్ అయింది అక్కడే. సో ఎంట్రీ ఫీజు వచ్చి 50 రూపీస్ తీసుకుంటారండి. సో ఇదంతా పార్కింగే కార్లది. అస్సలు కార్ పెట్టేదానికి కూడా ప్లేస్ లేదండి, అంత ఉన్నాయి వెహికల్స్ లోపల. సో మేము ఎక్కడెక్కడని వెతికినాము. ముందరికి పోతే అక్కడ దొరికింది మాకు, ఇక్కడ ఈ చెట్టు దగ్గర దొరికింది పార్కింగ్ ప్లేసు. సో ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేస్తాము. చూసారు కదా, ఎంత రష్ ఉందో. కార్లు అయితే చాలా వచ్చినాయి, జనాలు చాలా ఉన్నారు అనుకుంటాను. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి కోటిలింగేశ్వర టెంపుల్కి ఎలా ఉంటుంది ఏమి అనేసి. మాకు ఇక్కడ పోతే ఒక్కొక్క పిల్ల కనిపించింది. మా బాబు పాప ఇద్దరు దాంతో దూరంలోనే ఆడుకున్నారు. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇదైతే ఎంట్రింగ్స్ అండి లోపలికి, గుడికి వెళ్ళే దారిది. ఇక్కడే అవుట్ సైడే మనకి పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయండి. ఏదైనా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళండి. టెంకాయ కూడా కొట్టుకోవచ్చు లోపల. ఇంకొకటి, ఏదన్నా మొక్కుబడి ఉండేవాళ్ళు దీపాలు దేవుడి దగ్గర వెలిగించాలి ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లోపల లింగం దగ్గర వెలిగించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటే తీసుకొని వెళ్ళండి దీపాలన్నీ. ఎందుకంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళామంటే లోపల మనకి ఏమీ దొరకవు, అన్నీ అవుట్ సైడ్ ఉంటాయి కాబట్టి మనము అవుట్ సైడే తీసుకొని వెళ్ళండి. జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మనము ఈ క్యూ ద్వారానే గుడి లోపలికి వెళ్ళాలి. మాకు దాదాపు ఒక 20-30 మినిట్స్ పైనే పట్టిందనమాట ఆ క్యూలో వెళ్ళి మేము లోపలికి ఎంట్రింగ్స్ అయ్యే లోపల. సో ఇది ఎంట్రింగ్స్ అనమాట. చూసారు కదా, ఎటు సైడ్ చూసినా మనకు లింగాలే కనిపిస్తున్నాయి. మేము లోపలికి ఎంట్రింగ్స్ అయ్యే టయానికి అంతా పెయింట్లు అంతా కొడుతున్నారండి లింగాలకి అంతా. చూసారు కదా, ఎటు సైడ్ చూసినా లింగాలే కనిపిస్తున్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ. కోటిలింగాలకి దగ్గర ఉందంట అండి లింగాలు. ఒక 10 లక్షలు ఏమో తక్కువ ఉన్నాయంట. సో ఆ 10 లక్షలు అయిపోయినాయంటే కరెక్ట్గా కోటిలింగాలు అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, అక్కడ పెయింట్ కొడుతున్నారు. లోపల గుళ్ళు చాలా ఉన్నాయండి. ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసిండేది. బ్రహ్మ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా గుళ్ళకి మనకి బ్రహ్మ గుడి కనిపించదు కదండి, అదొక శాపం కాబట్టి దేవుడికి బ్రహ్మకి కనిపించదు. కానీ కోటిలింగేశ్వర టెంపుల్లో మనకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు దర్శనం చేసుకోవచ్చు అండి. ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అనమాట. మాకైతే బాగా దర్శనం చేసుకున్నాము. ముగ్గురిని, త్రిమూర్తులని ఒకే చోట చూసుకొని దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడే బయటకు వచ్చినాము. సో ఇంకా నెక్స్ట్ అమ్మవారి టెంపుల్లో ఉంది లోపల. ఇంకా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునేసి ఇంకా మిగతా టెంపుల్కి అంతా అట్లే వెళ్తామండి. ఆల్మోస్ట్ అన్ని లింగాలు చూపించానండి నేనైతే. అంతా గుడిని కవర్ చేశాను. ఎందుకంటే ఎటు సైడ్ చూసినా మనకి లింగాలు ఒకేలాగే అనిపిస్తున్నాయి. వాటి కలర్స్ అన్నీ నాకు ఎటు సైడ్ చూసినా ఒకేలాగా అనిపిస్తుంది. తీసినానా మళ్ళీ తీస్తున్నానా అనిపించింది. కానీ ఎటు సైడ్ చూసినా అలాగే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అంతా తీసాను. తన్వికి పడా డాడీ అనకంటే బలా.
ఫైనల్గా వచ్చేసినామండి పెద్ద లింగం దగ్గరికి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మనము మామూలుగా మంజునాథ సినిమాలో చూస్తాం కదా, ఆ లింగం కాదండి ఇది. ఆ లింగం అటు సైడ్ ఉందన్నమాట. ఇది కొత్తగా కట్టినారనుకుంటాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నారో ఈశ్వరుడు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా లింగము. ఈ లింగం వచ్చి మంజునాథ సినిమాలో చూపిస్తారండి. ఈ లింగాన్ని మీరు కావాలంటే గమనించండి. కలుషం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చుట్టుపక్కలంతా మనకు అమ్మవారు ఉంటారనమాట, ఇటు సైడ్ అటు సైడు. సో మధ్యలో వచ్చి ఈశ్వరుడు నందీశ్వరుడు మనకు దర్శనమిస్తారనమాట. కోటిలింగేశ్వర టెంపుల్లో ఫస్ట్ అయితే ఈ లింగము నందీశ్వరుడు ఉన్నారు ఫస్ట్. తర్వాత మనకు నేను అప్పుడే చూపించాను కదా పెద్ద లింగము, పెద్ద నందీశ్వరుడు, అది రీసెంట్గా కట్టారనుకుంటా. ఫైనల్గా మేమైతే కోటిలింగేశ్వర టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. బాయ్ బాయ్.